సీన్ లేదు. అట్లయితే అంబానీ అదని ఆడుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు బిజినెస్ ఎందుకు చేస్తారు? మరి అందరూ ఎందుకు ఆడుతున్నారు అంటారు? చాలా మంది చెప్తున్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్, లైక్ ఆడిన వ్యక్తులు కూడా ఏం చెప్తున్నారు అంటే 1000 పెడితే 2000 వస్తున్నాయి, 2000 స్టార్టింగ్ లో ఇస్తారు. ఇప్పుడు గంజాయి ఎన్ని అడిక్షన్ కోసం స్టార్టింగ్ లో ఇస్తారు, తర్వాత రన్నింగ్ లో తెలుస్తుంది దాని పవర్ ఏందో అని. సో విషయం ఏంటంటే మీరు జీవితకాలము ఏదైతే అలవాటు పడతారో ఆటోమేటిక్గా దెబ్బతింటారు. అంతే. ఫైనల్గా చెప్పాలంటే మీకు తెలియాలి అది మీ కెరియర్కు ఎంతవరకు ఉపయోగపడుతుంది. మీ బిజినెస్ కానీ లేదా మీ చదువుకు కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. అది తెలుసుకొని మనం ముందుకు పోతేనే ఏదైనా ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఎవడో ఎల్లయ్యగాడు పుల్లయ్యగాడు చెప్పినాడని మీరు ఆడడం స్టార్ట్ చేసి మునిగిపోయేది మీరే. 100%. సో లైక్ సార్ ఇంకొకటి, మనం ఏ గేమ్ ఆడాలన్నా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మస్ట్. సో కొంతమంది మెయిల్ యాక్సెప్ట్ చేయాలని చెప్పి కూడా కొన్ని ఉంటాయి, ఎందుకంటే దీని మీద మీరు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు కాబట్టి. సో ఎలా అంటే మనం వాళ్ళకి మెయిల్ కానీ పాస్వర్డ్ కానీ ఇస్తే మెయిల్ పాస్వర్డ్ ఫోన్ నెంబరు అన్నీ ఇవ్వాలి. తర్వాత ఆ డేటా కావాల్సింటే వేరే వాళ్ళకి అమ్ముతారు. మళ్ళా మీకు ఫోన్లు వస్తాయి, మీరు సైట్ లో రిజిస్టర్ చేసుకున్నారు ఇది ఇల్లీగల్ సైట్ అని, అట్లా భయపడి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అన్నట్టు. కొన్ని కూడా బాగా వస్తున్నాయి సార్ ఈ మధ్యలో, తెలియకుండా వాట్సాప్ వస్తున్నాయి, ఫోన్ చెప్పగానే మన ఫేస్ అలాగే వచ్చేసి భయపడిస్తున్నారు వాళ్ళు. వాట్సాప్ లో అదంతకదే ఏం రాదు. ఫస్ట్ వీళ్ళు నంబర్ ఇస్తారు అన్నట్టు, ఫేస్బుక్ లో చాటింగ్ లో నంబర్ ఇస్తారు, ఎవరో ఒక అమ్మాయి పేరు మీద సొంగ కాడ్చుకుంటే ఇస్తారు. సో ఫైనల్ గా వాళ్ళు బట్టలు ఇప్పమంటే వీళ్ళు బట్టలు ఇప్పుతారు. ఇంకా దిక్కు తెలియక ఇంకా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అడిగినంత డబ్బులన్నీ ఇస్తారు. డబ్బులు లేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటారు. సో చాలా జరుగుతున్నాయి. నేను చాలా మందిని ఆ విషయంలో కాపాడినాను. ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ముక్కు మోని లేని వాళ్ళు ఎందుకు మీతో చాట్ చేస్తారు. ఇది ఫండమెంటల్ లాజిక్ అన్నట్టు. మీరేమన్నా హీరోనా లేకపోతే మీరేమన్నా పెద్ద స్టారా అంటే, ఇఫ్ నాట్ హీరో మీరేమన్నా పబ్లిక్ ఫిగరా, లేకపోతే ఎందుకు వస్తారు చెప్పండి? మిమ్మల్ని ముంచడానికి వస్తారు అంతే. సో ఏదేమైనా కానీ ఆఫ్లైన్లో ఏం చేస్తారో ఆన్లైన్లో అదే చేయాలి. ఆఫ్లైన్కు ఆన్లైన్కు పెద్ద తేడా ఏమి ఉండదు. అంటే మనం అప్డేట్ అవుతున్నాం కదా సార్, అంటే డే టు డే లైఫ్ అప్డేట్ అవుతున్నాము. సో కొత్త ఫ్యూచర్స్ కొత్తగా వస్తున్నాయి. లైక్ అంటే ఇప్పుడే ఎంత భయం వేస్తుంది, అరే ఏం వాడినా మన నెంబర్లు ఇవన్నీ పోతున్నాయి, మెయిల్ ఫొటోస్ గిటోస్ అన్నీ పోతున్నాయి. ఇన్ కేస్ ఫ్యూచర్ తలుచుకుంటే ఇంకేమనుకోవచ్చు సార్, ఫ్యూచర్ తలుచుకుంటేనే భయం అవుతుంది. ఏదేమైనా కానీ జో డర్ గయా ఓ మర్ గయా. అంతే అంటారు. అంతే. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాం, ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నాం, ఆ పర్పస్ తెలిసినప్పుడు దాని వరకే ఇంటరాక్ట్ కానీ. మీరు ఇప్పుడు బస్ స్టాండ్కి పోతే 50 బస్సులు ఉంటాయి. ఏ బస్సులైనా ఎక్కుతారా, మీరు పోవాల్సిన బస్సులోనే ఎక్కుతారా? వెళ్ళాల్సిన బస్సులో. అట్లనే ఇది కూడా అంతే. మొబైల్లో కొన్ని వేల అప్లికేషన్లు ఉంటాయి. మీకు అవసరమైన అప్లికేషన్ వాడండి. ఆ అవసరం మీకు పనికి రావాలా, మీ కుటుంబానికి పనికి రావాలా, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ లేకపోతే మీరు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే ఆ సంస్థ కన్నా పనికి రావాలి. సో ఉందని చెప్పి చెరువు పారుతుందని నీళ్ళని తాగలుగుతామా? లేదు కదా. సో అట్లనే సో మీరు ఒక బుక్ స్టాల్ పోతారు, కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి, అన్ని తీసుకుంటున్నారు, మీకు కావాల్సినవి తీసుకుంటారు. సేమ్ ఇది కూడా అంతే. మనం రియల్ లైఫ్లో ఏం చేస్తామో అదే చేయాలి. మీరు ఒక షాపింగ్ మాల్కి పోతారు, కొన్ని వందల టైపుల డ్రెస్సులు ఉంటాయి అన్నట్టు, అన్ని తీసుకోం కదా, మీకు కావాల్సినవి తీసుకుంటారు. ఇక్కడ కూడా అదే సేమ్. ఆన్లైన్కి ఆఫ్లైన్కి తేడా ఉండదు. ఆన్లైన్ ఏం చేయాలంటే మీ క్యాపబిలిటీని, మీ టైంని సేవ్ చేసి ఎన్హాన్స్ చేస్తుంది అంతే. ఇప్పుడు ఇంతకుముందు రైల్వే స్టేషన్ పోయి బుక్ చేసుకుంటున్నాం టికెట్, ఇప్పుడు మొబైల్లో చేసుకోవచ్చు. అలా మీకు ఉపయోగపడే పనులు మీ మొబైల్తో చేసుకోవాలా. ఎవడో ఈడియట్ వాడు ప్రోత్సహించినాడు, క్యాంపెయిన్ చేసినాడు, ప్రచారం చేసినాడు, ఇన్ఫ్లుయెన్సర్ తొక్కతోలు అని వాడు చెప్పినట్లు మీరు చేస్తే మీరే కదా పోయేది, వాడు కాదు. వానికేం డబ్బులు వస్తాయి. అవును. సో సార్ నాకు ఇంకో డౌట్, ఇది నా పర్సనల్ డౌట్. ఇది ఇన్స్టా ఓపెన్ చేసిన, కొన్ని సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేస్తూ ఉంటే కొన్ని డేటింగ్స్ యాప్స్ వస్తూ ఉంటాయి. కొన్ని డేటింగ్, మీరు రిలేషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, ఇక్కడ క్లిక్ చేయండి, నెంబర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి చెప్తారు. సో ఇలా తప్పు అని తెలిసిన తర్వాత కూడా మరి ఎలా గవర్నమెంట్ వాళ్ళకి పబ్లిష్ చేయడానికి అవకాశాలు ఇస్తుంది? ఈ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్స్ కూడా లీగల్గా ఏది చేయగలుగుతాయో అవి చేయగలుగుతాయి, ఎందుకంటే రేపు పొద్దున గవర్నమెంట్కి ఆన్సరబుల్ కాబట్టి. సో దాంట్లోకి పోయినాక ఇళ్ళకి తెలియక వాళ్ళు చెప్పిన కండిషన్స్కి లోబడి ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతున్నారు. సో బెస్ట్ ఏంటంటే మీకేం కావాలనేది ఇంపార్టెంట్. మీరు గ్రాస్ రూట్ లెవెల్లో ఆలోచించాలి. ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మీరు లాటరల్ థింకింగ్లో ఆలోచించాలి అన్నట్టు. ఇప్పుడు అడవి ఎంత ముళ్ళులు ఉన్నాయని ముళ్ళులు ఏరుకుంటూ పోతుంటావు, చెప్పులు వేసుకుంటాం. అదే నాలెడ్జ్ అప్లై చేయాలి ఇక్కడ. సో మీకేం కావాలి మొబైల్లో, అది ఇంపార్టెంట్ అన్నట్టు. లేదు మీరు తెలుసుకోవాలంటే ఒక స్టూడెంట్ ఒక స్కూల్లో చదువుతుంటాడు, ఒక కాలేజీలో చదువుతుంటాడు. స్టూడెంట్ అంటే అక్కడ కస్టమరు, మామూలుగా బిజినెస్ లాంగ్వేజ్, ఎనీ వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. కస్టమరు
వాళ్ళ కస్టమర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఉంది, ఇన్స్టిట్యూట్కి? ఉంటుంది. అట్లనే కస్టమర్ పేరెంట్ కూడా కస్టమరే కదా, అవును. పే చేసేది అతనే కదా. అవును. సో వాళ్ళ పేరెంట్స్ను కూడా కాపాడుకోవాలి. సో పిల్లల తల్లిదండ్రులకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించాలి. ఒక 20-30 ఏళ్ళ ఒక అబ్బాయి ఉన్నాడు, 35 ఏళ్ళ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆన్లైన్లో గేమ్స్ ఆడి ఆత్మహత్య చేసుకున్నాడు అనుకో, ఆ పిల్లోడు స్కూల్లో చదవడానికి అవకాశం ఉంటుందా? లేదు. పిల్లల్ని చంపేస్తున్నారు. రీసెంట్గా చూసింటారు మీరు, ఈవెన్ కపుల్ ఆఫ్ కానిస్టేబుల్స్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ భార్య 2 పిల్లల్ని చంపి ఆత్మహత్య. అంటే 2 పిల్లలు స్కూల్కి అయితే మిస్ అయినట్లే కదా, మామూలు వాళ్ళ బిజినెస్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలనుకుంటే. అంటే నేనేం చెప్తానంటే పిల్లల తల్లిదండ్రులను, అంతేకాకుండా వాళ్ళ సొసైటీలో ఉంటారు కాబట్టి ఆ ఊర్లోనే ప్రజలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకు ఇంకా మళ్ళీ సొసైటీలో విద్య అనేది ఉన్నత స్థానం కదా, డబ్బులు తీసుకోవడమే కాదు, డబ్బులకు వాల్యూ కూడా ఇవ్వాలి. సో మనం చూడాలి, మనం అలా ఆలోచించినప్పుడే మార్పును మనం కోరుకున్న మార్పును మనం. ఓకే సార్, ఇంకొకటి ఓటీపీ చాలా మెయిన్. ఓటీపీ ఎందుకంటే ఏదైనా యాప్ లాగిన్ కావాలన్నా మనకి ఓటీపీ పక్కా మస్ట్ ఉంటుంది. సో కొన్ని ఓటీపీస్ కూడా ఫేక్ ఉంటాయి కదా సార్, అట్లా ఎలా గుర్తుపట్టచ్చు? ఫేక్ అంటే ఎక్కడి నుంచి వచ్చినది మెసేజ్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మీరు మొబైల్ ఎంటర్ అయితేనే విత్ ఇన్ నో టైం ఓటీపీ వచ్చిన అంటే ఆ సైట్కి సంబంధించినది. లేకపోతే వేరే సైట్లో నుంచి ఎవరైనా మీ నెంబర్కి ఓటీపీ ఇచ్చినారంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు కాకోకుండా ఎక్కడి నుంచి వచ్చిందంటే బెటర్ టు అవాయిడ్ ఇట్. లేకపోతే ఆ సైట్కి వెళ్ళి చూడాలి. అంటే ఒకటే వస్తుంటాయి సార్, మీకు 10 లక్షలు వచ్చినాయి, 50 లక్షలు, అవి మెసేజ్లు, ఓటీపీలు. అదే మెసేజ్లు అంటాను. ఎందుకు వస్తాయి డబ్బులు చెప్పండి? మీరు లాటరీ తీసుకుంటేనే రావు, మళ్ళీ తీసుకోకుండా ఎందుకు వస్తాయి? అలా చాలా మంది జనాలు మోసపోయి ఉంటారు. మనం తెలుసుకోవాలి ఎందుకు వస్తాయి మనకు ఫ్రీగా అనేది రావాలి, థాట్ రావాలి. అవును, థాట్ రావాలి. ఎందుకు వస్తాయి ఫ్రీగా? ఒకవేళ వచ్చినా కానీ ఆ వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా, ఉన్నా కానీ ఎలాంటి పరిస్థితుల్లో మీరు అప్ఫ్రంట్లో డబ్బులు కట్టకండి, ఏ ట్యాక్స్ రూపంలో కట్టకండి. మీరు ఆఫీస్కి వెళ్ళండి, ₹1,00,000 వస్తుంది కదా, ఆఫీస్కి వెళ్ళండి, మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది. అంతేగాని ఫోన్లో వచ్చి ఏదో మాట్లాడితే వర్కౌట్ అవుతుంది. ఓకే సార్, ఇంకొకటి ప్రమోట్ చేసిన వ్యక్తులు తప్ప, ఈ బెట్టింగ్ ఇష్యూ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, బెట్టింగ్ లైక్ ప్రమోట్ చేసిన వ్యక్తి తప్ప, ఆడిన వ్యక్తి తప్ప, దాని ఓనర్ది తప్ప అంటారు. అంటే మీరేం చెప్తారు వ్యక్తిగతంగా, మీ ఆన్సర్ ఏంటి? వ్యక్తిగతంగా అంటే నన్ను అడిగితే బేసికల్గా ఆడేవాళ్ళది 100% తప్పు. ఎందుకంటే ఆడేవాళ్ళ జ్ఞానం ఉంటే వాడు ప్రమోటరు అవసరం లేదు, యాప్ను అవసరం లేదు. సింపుల్గా నేను చెప్తాను చూడండి, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. ఒక మార్కెట్ ఉంటుంది, ఎవడు కొనుక్కోనికి రాకపోకుండా ఆ మార్కెట్లో ఎంతసేపు పెట్టుకుంటాడు షాపు? అంతే కదా. ఒక బెగ్గర్ ఉంటాడు, ఎవడు డబ్బులు ఎట్టేదనుకో ఆ సిగ్నల్లో ఎంతసేపు ఉంటాడు? వెళ్ళిపోతాడు కదా. ఇట్లనే వీళ్ళు ఆడుకోకుంటే వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేయడు, వాడు యాప్ను డిజైన్ చేయడు అన్నట్టు. సో ఫస్ట్ పాయింట్, వీళ్ళు ఆడకూడదు. రెండోది, ఇన్ఫ్లుయెన్సరు సపోజ్ టు బి, వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేసింటాడు, ఎవడైతే యాప్ ఉంది యాడ్ చేసింటాడో వాడు డైరెక్ట్ అమ్ముకోలేడు కదా, అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి నీకు ఇంత షేర్ ఇస్తాను, ఇంత అమౌంట్ ఇస్తానని చెప్పి పెట్టింటాడు అన్నట్టు. సో వాడు ఇన్ఫ్లుయెన్స్కి డబ్బులు వస్తాయని చెప్పి పోతే నా అభిమానులు, వాడి అభిమానులు అయితే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చెప్పండి? వాడు నిజంగానే అభిమానులు మంచి కోరేవాడైతే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు? వాడు మంచి కోరేదేం ఉండదు. అందుకోసమే ఈ ఫ్యాన్స్ ఇవన్నీ భ్రమ. సో వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, మీకోసం కాదు. ఎవడన్నా ఫ్యాన్ అంటే ఈడ్సీస్ కొట్టండి, ప్రాబ్లం లేదు. సూపర్. అంటే ఇప్పుడు ఇవన్నిటికీ ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా సైబర్ నేరాల కిందకి వస్తాయి? అన్నీ వస్తాయి, చెప్పినా కదా. ఏదైనా మొబైల్ ఇంటర్నెట్ ద్వారా జరిగే ప్రతి మోసం సైబర్ నేరం. ఓకే, సో చివరిగా చూసే వ్యూవర్స్కి, జనాలకి మీరు యాజ్ ఎ సైబర్ క్రైమ్గా దాని గురించి ఇంకేమని చెప్పాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఈ సైబర్ క్రైమ్స్లో 100 రకాల నేరాలు జరుగుతున్నాయి. ప్రతి నేరకు 99% కారణము బాధితుడే. సో దయచేసి మీరు ఆన్లైన్లో వచ్చేటన్ని నిజమని నమ్మకండి. 100 రకాల క్రైమ్స్ ఉన్నాయి, 10 రకాలు జరుగుతున్నాయి. సో ఒక్క నిమిషం ఆ షీట్ ఇవ్వ. 10 రకాలు జరుగుతున్నాయి. సో ఈ 10 రకాల క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకోటి ఏవైతే ఉన్నాయో 10 రకాల క్రైమ్స్, ఈ 10 రకాల క్రైమ్స్ను ప్రాపర్గా అర్థం చేసుకుంటేనే మనం అరికట్టచ్చు. ఈ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ నేరాల గురించి ఆలోచిస్తే మనం అరికట్టచ్చు. ముఖ్యంగా ఏ ఉద్యోగం కోసం కూడా డబ్బులు ఇవ్వకండి, లోన్ యాప్లో లోన్ తీసుకోకండి. ఎందుకు లోన్ యాప్లో లోన్ తీసుకోకూడదంటే, ఒకసారి ఆన్లైన్ గేమ్లో డబ్బులు కావాలి కాబట్టి లోన్ యాప్లో లోన్ తీసుకుంటారు. వాడు ఏం చేస్తాడు, కాంటాక్ట్స్, ఫొటోస్ అన్ని ఇన్స్టాల్ చేసినా చాలు, లోన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇన్స్టాల్ చేసినా మిమ్మల్ని సతాయిస్తారు. మీ ఫోటోలు మార్ఫింగ్ చేసి మీ రిలేటివ్స్కి వాళ్ళకి వీళ్ళకి పంపిస్తారు. నీకు డౌట్ రావచ్చు, మీ రిలేటివ్స్ నెంబర్స్ ఎట్లా తెలుస్తుందంటే ఆల్రెడీ కాంటాక్ట్స్ ఇచ్చింటావు అని పర్మిషన్.
ఓకే. సో మ్యాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త. మీరు నిత్యం చూస్తుంటారు నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు అని. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ మ్యాట్రిమోనీ సైట్లలో డాటా ప్రాపర్గా వెరిఫై చేయకపోవడం వల్ల. సో మీరు అందుకోసం ఏం చేయాలంటే ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్లని విజిట్ చేయండి. సో ఎక్కడైతే మీ డాటాను ప్రాపర్గా వెరిఫై చేస్తారో ఆ సైట్లని విజిట్ చేయండి. అవి ఫేమస్ సైట్లా ఫాల్తూ సైట్లు అనేది పక్కన పెట్టండి. సో మీ డాటాను వెరిఫై చేసినారంటే ఇతరుల డాటాను వెరిఫై చేస్తారు. లైక్ బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్. బస్ స్టాండ్లో ఎవరిని చెక్ చేయరు, ఎయిర్పోర్ట్లో అందరినీ చెక్ చేస్తారు. సో మిమ్మల్ని చెక్ చేసే సైట్లనే మీరు విజిట్ చేయండి. మిమ్మల్ని చెక్ చేయట్లేదంటే క్రిమినల్స్ని చెక్ చేయరు, ఇరుక్కపోతారు. సో ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్లని చేయండి. పోలీసులమని ఎవరైనా ఫోన్ చేస్తే భయపడద్దు. పోలీసు వాళ్ళు ఎప్పటికీ మర్డర్ చేసినా ఇంటికి ఫోన్ చేసి రారు. అవును. సో ఖచ్చితంగా మీరు భయపడాల్సిన పని లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి. సేమ్ అట్లనే OLXలో అమ్మడం కొనడం జాగ్రత్త. సో అమ్మడం కొనడం జాగ్రత్త. ఎందుకు అమ్మడం కొనడం జాగ్రత్త అంటే OLXలో మేము మిలిటరీలు అని చెప్పి చాలామందిని మోసం చేస్తారు. సో ముఖ్యంగా తెలియని వాళ్ళు చేసే వీడియో కాల్స్ను నమ్మొద్దు. అసలు ఏ వీడియో కాల్స్ ఎద్దద్దు తెలియని వాళ్ళు చేసేటి. సో ఎత్తినా అని వాళ్ళు బట్టలు ఇప్పమంటే ఇప్పకండి. ఒకవేళ బట్టలు ఇప్పినా భయపడకండి. ఎందుకంటే ఆ వీడియోస్తో ఏం చేయరు, ఎక్కడ అప్లోడ్ చేయరు. మీరు షారూక్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు. ఫ్యామిలీ వాళ్ళకి వీడియోస్ పంపిస్తుంటారు. పంపించినా అని భయపడకండి. నా ఫోన్ హ్యాక్ అయింది, ఎవడు మార్ఫింగ్ చేసినాడని చెప్పండి. అంతే. మీరు భయపడినారంటే వాడు డబ్బులు వచ్చినట్లే, అంతే సింపుల్. సో ఏదైనా లాటరీ వచ్చిందంటే నమ్మకండి. మీరు ఎక్కడ కేవైసీలు చేయకండి. పాన్ కానీ ఆధార్ కార్డు ఎక్కడ. ఒకవేళ అడ్రస్ ప్రూఫ్ కావాలంటే RCను ఓటర్ కార్డు ఇవ్వండి. సో ఇంకా ముఖ్యంగా ఏవంటే అవి లింకులు క్లిక్ చేయకండి. లింకులు అని ఎందుకు చెప్తున్నానంటే APK ఫైల్స్ బాగా వస్తున్నాయి అన్నట్టు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన, లేకపోతే వెడ్డింగ్, ప్లీజ్ సీ మై వెడ్డింగ్ కార్డ్ అని చెప్పి APK ఫైల్స్ నొక్కినా అంటే మీ పీకే పోయినట్లే అన్నట్టు. సో మీ ఫోన్ హ్యాక్ అవుతుంది అన్నట్టు. సో ఇవన్నీ పక్కన పెడితే మీరు ఏదన్నా ఒక అప్లికేషను ఏదో జొమాటోనో స్విగ్గీనో ఏదన్నా ఇన్స్టాల్ చేసింటారు, ఆర్డర్ చేసింటారు, రాలేదనుకోండి సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేయకండి. గుయ్యి ఉంటుంది. మీరు అఫీషియల్ యాప్లో పోయి అక్కడ ఇచ్చిన నంబర్కి ఏదన్నా ఉంటే కాంటాక్ట్ చేయండి. ఏది ఏమైనా కానీ ఎవడన్నా మధ్యలో లింక్ పంపించి దీన్ని అడ్రస్ అప్డేట్ చేయండి, ఫోన్ డబ్బులు పంపించండి, ఇట్లా ఏది చేసినా కానీ అదే లోపలికి మునిగిపోయినట్లే అన్నట్టు. సో మన జాగ్రత్తనే మనకు శ్రీరామ రక్ష. సో మనం అజాగ్రత్తగా ఉంటే వాళ్ళు ముంచుతారు, మనం జాగ్రత్తగా ఉంటే ఏం చేయాలి తెలుసుకోవచ్చా సార్? మన మొబైల్ హ్యాక్ అయిందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు. ఎట్లా తెలుసుకోవచ్చు అంటే యాప్ తొందరగా బ్యాటరీ డ్రైన్ అయితే ఉంటుంది, రెగ్యులర్ వర్క్ అయ్యేదానికంటే. సేమ్ టైంలో అది మిస్బిహేవ్ చేస్తుంటుంది, ఏదో ఉన్న అప్లికేషన్లు ఓపెన్ అవుతుంటాయి. సో ఖచ్చితంగా మీరు గమనించాలి అన్నట్టు. మీకు ఏదన్నా అన్వాంటెడ్ SMSలు ఏమన్నా వస్తున్నాయనుకో వివిధ సైట్ నుంచి, మీ ఫోన్ హ్యాక్ అవుతున్నాయి, హ్యాక్ అయినట్లు తెలుసుకోవచ్చు. సో రకరకాలుగా మీకు అప్పుడే ఆల్రెడీ తెలుస్తుంది అన్నట్టు BCA. ఇప్పుడు మందు ఆయనకు తాగడానికి తేడా అంతే. ఇది కూడా అంతే. హ్యాక్ అయింది అనుకో ఊగుతా ఉంటుంది మొబైల్, అంటే ఊగుతా ఉంటుంది. షేక్ అంటే ఫిజికల్ గా కాదు. ముఖ్యంగా QPV వ్యూవర్స్ కు నేను ఇచ్చే సలహా కావచ్చు, నేను ఇచ్చే గిఫ్ట్ కావచ్చు. ఇండియన్ సైబర్ వారియర్స్ అని నేను వాట్సాప్ గ్రూప్ నడుపుతున్నాను. వాట్సాప్ ఛానల్. సో మీరు ఇండియన్ సైబర్ వారియర్ అని వాట్సాప్ ఛానల్లో సెర్చ్ చేస్తే మీకు ఛానల్ డిస్ప్లే అవుతుంది. దాన్ని దయచేసి ఫాలో అవ్వండి. తద్వారా ఎప్పటికప్పుడు సైబర్ నేరాల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఒక 10 మంది రెగ్యులర్గా సైబర్ నేరాల గురించి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఎప్పుడు నాలెడ్జ్ వస్తుందంటే ఇది జరుగుతుందని తెలిసినప్పుడు నాలెడ్జ్ వస్తుంది. అర్థమైంది? సో ఖచ్చితంగా మీరు ఇండియన్ సైబర్ వారియర్స్ అని చెప్పి వాట్సాప్ ఛానల్ చెక్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు తెలిసిన 10 మందితో ఫాలో అవ్వమని చెప్పండి. మన క్యూబ్ టీవీ వీడియో కూడా దాంట్లో పోస్ట్ చేస్తాను. జనరల్గా ఏ వీడియో అయినా పోస్ట్ చేస్తాను. సో మంచి గురించి ప్రయత్నం చేస్తున్నారు, జనాల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా మంది మా క్యూబ్ టీవీ వ్యూవర్స్ అందరూ ఛానల్ని ఫాలో అవుతారని చెప్పి. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు అవేర్నెస్ తెస్తున్నారు. సో మీ సొంత లాభాల కోసం కాదు, సో అవేర్నెస్ తెస్తున్నారు కాబట్టి మేమంతా మీకు సపోర్ట్గా ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.